మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానములను మనం వింటూ వస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాగ్దానములను మనం వినుట ద్వారాగా మనం బలపరచబడతాము, దీవించబడతాము. దేవుని యొక్క వాగ్దానములలో రాయబడిన విషయాలు మనకు తెలుస్తాయి. కనుక ప్రతిరోజు తప్పకుండా ఈ వాగ్దాన వాక్యాలను మనము విందాము. ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనము. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనము. దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనము. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనము. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనము. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమీలకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 11వ వచనము. యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనము. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనము. యెహోవా మీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. 116వ కీర్తన 7వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, అతన్ని బలపరుచును. 89వ కీర్తన 21వ వచనము. మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనము. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనము. మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనము. మీరు వాడబారని కిరీటము పొందుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనము. అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసెదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనము. యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనము. నీ శ్రమ నాకు తెలిసి ఉన్నది, నిన్ను దర్శించి నిన్ను హింసించు వారికి ప్రతిదండన చేయుదును. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనము.
నీకు కీడు చెయ్యగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు. 70వ కీర్తన 2వ వచనము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనము. దేవునికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనము. నేను నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 19వ వచనము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. 115వ కీర్తన 13వ వచనము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. 95వ కీర్తన 6వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనము. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. 57వ కీర్తన 2వ వచనము. నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనము. యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము. నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనము. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనము. నీ శత్రువు పలికిన శాపమునకు బదులుగా నేను నీకు మేలు చేయుదును. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనము. నీకు నీ శత్రువుకు మధ్య జగడము మాన్పి ఎడము కలుగచేసి
నిన్ను అభివృద్ధి చేసెదను. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనము. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, నేనే నిన్ను ఆదుకొందును. 55వ కీర్తన 22వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. నీ పొలిమెరలను గొప్పవిగా చేసెదను. నిర్గమాకాండం 34వ అధ్యాయం 24వ వచనము. భయపడకుమో, ఎవడును నీ ఎదుట నిలువడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనము. నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నేను నీకు విశ్రాంతి కలుగ చేసెదను. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 19వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విమోచించెదను. 50వ కీర్తన 15వ వచనము. మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనము. దేవుడైన యెహోవా మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. 72వ కీర్తన 18వ వచనము. నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరని నీవు తెలుసుకొందువు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనము. నీ పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నీకు కనుపరచుదను. 86వ కీర్తన 17వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. 120వ కీర్తన 1వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనము. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు.
జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనము. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడయున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనము. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. 42వ కీర్తన. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనము. నేను నా ప్రియుని దానను, అతడును నావాడు. పరమగీతములు 6వ అధ్యాయం 3వ వచనము. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము. ఇదిగో తన క్రియ జరిగించుటకును ఇదే సమయము. 119వ కీర్తన 126వ వచనము. నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నేను నీకు విశ్రాంతి దయచేసేదను. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 19వ వచనము. శత్రువు ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్ము రక్షించు దేవుడను. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనము. మీరు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనము. నిన్ను అంతకంతకు వర్ధిల్ల చేసి నేను నీకు తోడుగా ఉండెదను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనము. నేను మిమ్మును గూర్చి చెప్పిన మేలంతటిని మీ మీదికి రప్పింపబోచున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 42వ వచనము. నేను జనములకు అద్భుతములను కనపరుతును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనము. నేను మిమ్మును గూర్చి చెప్పిన మేలంతటిని మీ మీదికి రప్పింపబోచున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 42వ వచనము. నీకు విరోధముగా గుంపుగూడు వారు నీ పక్షపు వారగుదురు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనము.
నీవు నాకు మొర్రపెట్టు దినమున నీ శత్రువులు వెనుకకు తిరుగుదురు. నేను నీ పక్షమున ఉన్నాను. 56వ కీర్తన 9వ వచనము. నేడు నేను నీ అవమానము నీ మీద పడకుండా దొరలించి వేసెదను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనము. మీరు చూచుచుండగా ఆశ్చర్య కార్యములను నేను చేసెదను. 78వ కీర్తన 12వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనము. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనము. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనము. మీరు నా వారయుండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. లేవియాకాండం 20వ అధ్యాయం 26వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనము. నేను నీయందు జాలిపడుదును, మీ దోషములను అణిచివేసి కనికరమును అనుగ్రహింతును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనము వరకు. నీ పగవారి వలన బాధ లేకుండా నీవు నెమ్మది పొందెదవు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనము. నీవు భయపడకుండా నిన్ను సురక్షితముగా నేను నడిపించెదను. 78వ కీర్తన 53వ వచనము. నీ బాధలో నుండి నిన్ను తప్పించి ఇరుకు లేని విశాల స్థలమునకు నేను నిన్ను తోడుకొని పోవుదును. యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనము. నాయందు నీకు మహాబలము కలుగును, నీ విరోధుల మీద నీవు అతిశయపడుదువు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువా,
నీకు వందనాలు నాయనా. వాగ్దానములను బట్టి మీకు స్తోత్రాలు. మమ్ములను మీరు బలపరిచి మీ శక్తి చేత నింపి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.